200% ఫేర్ అండి. ఎక్కడ కూడా అన్‌ఫేర్ అనిపించలేదు. ఇంకా దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయింది చూడు, అది అన్‌ఫేర్ అనిపించింది. ఒక్క గేమ్‌లో తను విన్ అయిందేమో గానీ ఓవరాల్‌గా ఈ 14 వీక్స్ చూసుకుంటే ఎందులో కూడా తను విన్ అవ్వలేదు. అయినా ఆమె వచ్చింది డెమోన్ కోసం అంతే. ఎందుకంటే వెళ్ళే రోజు కూడా నిన్న వెళ్ళేటప్పుడు కూడా డెమోన్‌ని బాగా చూసుకోండి, డెమోన్ 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 అంటుందే గానీ తను ఎలిమినేట్ అయిపోయినా నేను వెళ్తున్నా, నాకు గేమ్ బాలేదా, ఏం బాలే, ఇన్ని వీక్స్ నుంచి నేను బయటికి వెళ్తున్నా అని ఇంత కూడా కన్సిడర్ చేయకుండా తను అది డెమోన్ గురించి మాట్లాడడం అస్సలు నచ్చలేదు. అంత యాక్టింగ్ ఎందుకు, నువ్వు దేనికోసం వచ్చినావో దానికోసం వెళ్ళినావు బయటికి. బాండింగ్స్ అంటే బాండింగ్స్ ఉంటాయి, గేమ్ నుంచి గేమ్, దేనికి దానికి అంటే అన్నిటినీ ఒక దగ్గర కంపేర్ చేయొద్దు. దేనికి ఉన్న ఏమంటారు క్లారిటీ దానికి ఉండాలి. సో ఒక డెమోన్నే తన మైండ్లో పెట్టుకుంది కానీ తన గేమ్ కానీ ఏమన్నా అంటే అరుస్తుంది, ఏమంటే అది నవ్వుతుందా ఏడుస్తుందో నాకు అర్థం కాదు. ఇది మాత్రం 200% ఫేర్ ఎలిమినేషన్, అందులో అన్ఫేర్ లేనే లేదు. ఏమో రీతు ఫ్యాన్ సమ్మోర్ ఎక్కడైనా హర్ట్ అయినారేమో అంతే కానీ మిగతా అందరితో పోల్చుకుంటే మాత్రం షీఈ్ డిజర్వ్ కాదు అసలు. మీరు రీతు నుంచి సంజనకు షిఫ్ట్ అయ్యారా? ఆఫ్ కోర్స్ డిజర్వ్ పర్సన్ సంజన గారు. ఎందుకు డిజర్వ్? అవును, స్టార్ట్ చేసింది కంటెంట్ అది కదా. అది ఎవ్వరు స్టార్ట్ చేయని కంటెంట్ డే 1 ఇద్దరు కిడ్స్ కి మదర్, వాళ్ళ కిడ్స్ 5 months, తనకి సి సెక్షన్ అయింది. అయినా సరే అబ్బాయిలతో సహా 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతుంది. అది ఎందుకు కన్సిడర్ చేయట్లేము మనము? అది కన్సిడర్ చేయాలి కదా. డెమోన్ విషయానికి వచ్చేస్తే డెమోన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. 3 to 4 గేమ్స్ విన్ అయ్యారు. నేను డెమోన్ గురించి బ్యాడ్గా అనట్లేను, రీతు గురించి కూడా నేను బ్యాడ్గా అనట్లేను. దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఏం చెప్తున్నాను, బీబీలో షీఈస్ వర్త్ ఫర్ ఎలిమినేట్ అని చెప్పేసి నేను చెప్తున్నా. 100% వర్త్. అది అన్ఫేర్ కాదు, ఫేర్ ఎలిమినేషన్ అది. ఎందుకంటే తను ఏం కంటెంట్ ఇవ్వాలి, ఓన్లీ డెమన్తో కంటెంట్ ఇచ్చింది. అదే తనుజాని చూసుకుంటే అందరితో కంటెంట్ ఇచ్చింది. సో మరి తనుజ ఎలిమినేట్ అవ్వాలి కదా. ఏడుస్తుంది అన్నారు, మరి ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేయలేరు? ఎక్కడ అనిపించింది? తను ఆడుతుంది, తను పెట్టుకుంది ఒకటే బాండింగ్. ఆ బాండింగ్స్ కూడా ఎంత ట్రోల్ చేశారు, ఎంత మంది ఎంత మాట్లాడారు. అయినా సరే కళ్యాణ్తో అయితే అసలు లేనే లేదు బాండింగ్. ఎందుకంటే కళ్యాణ్ టచ్ చేసినా ఏం చేసినారే కొంచెం దూరం ఉండరా అన్నారు. మరి అదెందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు? రీతుతో పోల్చుకుంటే తనుజ 101 అసలు 200% బెటర్ చెప్పాలనుకుంటే. ఆర్మీ కళ్యాణ్, డెమోన్, తనుజ, భరణి, సంజన, ఇమాన్యుయల్. సి అంటే మీకు ఏమంటారు, నా వర్డ్స్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. నేను డెమోన్ గురించి బాగాలేదు అని చెప్పలా, రీతు ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పారు. రీతు బాండింగ్ డెమోన్తో పెట్టుకుంది. డెమోన్ 3 to 4 గేమ్స్ విన్ అయ్యాడు. కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంచెం తగ్గిండు, అది నేను చెప్తున్నా.